యూట్యూబర్ నా అన్వేషణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి దానికి సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అతనిపై అయితే కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిఏ రామకృష్ణ ఉన్నారు. ఎలాంటి సెక్షన్లు పెట్టారు, అసలు కేసు ఏమని నమోదు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ యూట్యూబర్ నా అన్వేషణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ కూడా కేసు పెట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి? గత నెల 29వ తారీఖు రోజు నాడు కరాటే కళ్యాణ్ అని చెప్పేసి ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ నడిపించేటువంటి వ్యక్తి హిందూ మతాన్ని కించపరిచే విధంగా, హిందూ మతానికి సంబంధించిన దేవతలను కించపరిచే విధంగా మాట్లాడారని, అదేవిధంగా సినీ నటుడు శివాజీ మీద కూడా అతన్ని బెదిరిస్తూ చంపాలని చెప్పేసి అతన్ని వ్యాఖ్యానించడం చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాము. బిఎన్ఎస్ సెక్షన్స్లో 351 క్లాస్ 2 క్రిమినల్ ఇంటిమిడేషన్, అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్, తర్వాత 299 బిఎన్ఎస్ దీంట్లో రిలీజియస్ ఫీలింగ్స్ని చేశారని చెప్పేసి, భంగపరిచారని చెప్పేసి పాయింట్ ఆఫ్ వ్యూ చేసాం. దీంతోపాటు ఇది ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఐటీ యాక్ట్ కూడా దీంట్లో చేయడం జరిగింది. అంటే ఐటీ యాక్ట్ ప్రకారం మీరు సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది. మరి ఈ సెక్షన్ ప్రకారము ఎలాంటి శిక్షలు అతనికి సంబంధించి ఉంటాయి? మీరు ఏవైతే సెక్షన్లు నమోదు చేశారో వాటికి సంబంధించి ఏ విధమైన దర్యాప్తు చేయనున్నారు సార్? దర్యాప్తు భాగంగా ఇప్పుడు అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జరిగింది. మోరోవర్ జ్యురిడిక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇష్యూ కూడా మేము దీంట్లో లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో జరిగింది కాబట్టి ఇన్స్టాగ్రామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫేస్బుక్లో కూడా ఇది పోస్ట్ చేశారు. ఇద్దరికి కూడా సర్వీస్ ప్రొవైడర్స్కి మేము లెటర్స్ పెట్టాం. దాని మీద ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. ఇన్స్టాగ్రామ్కి సంబంధించి కావచ్చు, యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కావచ్చు, మీరు లేఖ రాయడం జరిగింది. అంటే ఎప్పుడు రాశారు సార్? దానికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? ఇంతవరకు అప్డేట్ ఏం రాలేదు. మేము వెరీ నెక్స్ట్ డే లెటర్ రాయడం జరిగింది. సార్ ఇప్పటి వరకు కూడా పంజాగుట్ట పిఎస్ పరిధిలోనే ఇప్పుడు కేసు నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో కూడా, అంటే కొన్ని పిఎస్లో కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా యూట్యూబ్కి సంబంధించి ఇతను హిందూ మతానికి సంబంధించి కావచ్చు, హిందూ దేవతలకు సంబంధించి కావచ్చు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి రావడం జరిగింది. ఈమె ఒక్కతే కేసు పెట్టారు, ఇంకా ఏమైనా కేసులు రావడం జరిగిందో దానిపైన ఏం మాట్లాడారు? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వరకు అయితే ఈ ఒక కంప్లైంట్ అనేది వచ్చింది. బట్ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో జరిగింది కాబట్టి ఆమె ఇక్కడ ఉండే రెసిడెంట్ కాబట్టి ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేము తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మిగిలిన పోలీస్ స్టేషన్లో ఆమె వేరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా లేదా ఇదే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిందనే విషయం మేము ఇంకా తెలుసుకోలేదు. సార్ శిక్షలకు సంబంధించి, అంటే మీరు కేసు ఏవైతే నమోదు చేశారో దానికి సంబంధించిన దర్యాప్తుల భాగంగా అతన్ని రప్పించే అవకాశం ఉంటుందా, లేదా ఎలా ఉంటుంది ఫర్దర్గా దానికి సంబంధించిన దర్యాప్తు? దీంట్లో దర్యాప్తులో భాగంగా మేము ఇన్ఫర్మేషన్, ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత అది అతని మీద నేరం నిర్ధారణ కనుకైతే ఖచ్చితంగా మేము లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి అకార్డింగ్ టు లీగల్ ప్రొసీజర్ మేము తీసుకురావడమా లేదా నోటీస్ సర్వ్ చేయడం లాంటిది అనేది జరుగుతుంది. అతన్ని ఏమైనా టచ్ చేయడం కానీ, అంటే తన ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా తీసుకోవడం జరిగింది? అన్నీ జరుగుతాయి. ఎవ్రీథింగ్ విల్ బి డన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే సీఏ చెప్తున్న వివరాల ప్రకారం ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి నా అన్వేషణ హిందూ దేవతలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ కూడా కరాటే కళ్యాణి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగానే కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో భాగంగానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించి, అంటే ఇటు ఇన్స్టాగ్రామ్కి సంబంధించి కావచ్చు, యూట్యూబ్కి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన లేఖలు కూడా రాసాం. వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తే ఫర్దర్గా దర్యాప్తు వేగవంతం చేస్తామని చెప్పేసి సీఐ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి.